దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుంచి ఆదికాండం 32వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదవండి. నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. చూడండి, ఇక్కడ గమనించినట్లయితే యాకోబు ఈ మాటలు చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యాకోబు భయపడుతూ ఉన్నాడు. ఎందుకంటే యాకోబు గురించి మనందరికీ కూడా తెలుసు. యాకోబు తండ్రి పేరు ఏం పేరు? ఇస్సాకు. ఇస్సాకు తండ్రి పేరు అబ్రహాం. అయితే ఈ యాకోబు ఇస్సాకు ఇద్దరు కుమారుడు. పెద్ద కుమారుడు ఏశావు, ఈ చిన్న కుమారుడు యాకోబు. అయితే ఈ యాకోబు, నేను చాటుగా చెప్తున్నాను, ఈ యాకోబు ఆ యొక్క అన్నను మోసం చేసినట్లుగా, తండ్రిని మోసం చేసినట్లుగా చూస్తాం దేవుని వాక్యంలో. అంటే అన్నకు రావాల్సిన, జ్యేష్ఠ కుమారునికి రావాల్సిన ఆశీర్వాదాల్ని ఆ యొక్క యాకోబు ఏశావు లాగా వేషం వేసుకొని ఆ యొక్క చర్మాన్ని, గొర్రె చర్మాన్ని కప్పుకొని ఆ యొక్క తండ్రి దగ్గరికి వస్తాడనమాట. తండ్రి, నీకోసం నేను మంచి వంటకం చేసుకొని వచ్చాను, దయచేసి వీటిని తిని నన్ను ఆశీర్వదించన్నప్పుడు ఆ యొక్క ఇస్సాకు అంటాడు, నాయన నువ్వు ఎవరు అంటే, ఎందుకంటే మంద దృష్టి కలిగి ఉన్నాడు కాబట్టి వృద్ధాప్యంలో, నువ్వు ఎవరు నాయన అంటే, నేను ఏశావుని అంటాడు. నాయన మాట చూస్తేనేమో యాకోబు లాగుంది, కానీ నీ పై తడిమి చూస్తేనేమో ఇంకా ఏశావు లాగా ఉన్నావు. మాటలు చూస్తే యాకోబు లాగా ఉన్నాయి, కానీ పైన తడిమి చూస్తే ఎట్లుంది? ఏశావు లాగా ఉంది, అంటే రోమాలు ఉన్నాయి అని చెప్తాడు. లేదు నాన్న, నేనే చాలా తొందరగా దొరికింది, వేట ఆడుతున్నప్పుడు ఆ యొక్క జంతువులు నాకు త్వరగా దొరికింది, అందుకోలే నేను తొందరగా వచ్చాను. అంటే ఇంత తొందరగా వచ్చామని అడిగినప్పుడు ఆ మాట చెప్తాడు. అయితే ఆ రీతిగా ఆ యొక్క తండ్రిని, అన్నను మోసం చేస్తాడు. ఆ యొక్క ఏశావు కూడా జ్యేష్ఠత్వం కోసము, అంటే తనకున్న జ్యేష్ఠత్వాన్ని యాకోబుకు అమ్మివేస్తాడనమాట. ఆ యొక్క చిక్కుడుగా కూర కోసము ఆ యొక్క జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకుంటాడు ఏశావు. అయితే ఆ రీతిగా యాకోబు తల్లి తన యొక్క అన్న ఊరికి పంపించినట్లుగా మనం చూస్తాం. ఇస్సాకు కూడా చెప్తాడు, మీ ఆ యొక్క మామ కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకోవాలి కాబట్టి ఆ ఊరికి వెళ్ళమని చెప్తాడు. అయితే యాకోబు ఊరికి ప్రయాణమై వెళ్తాడనమాట. మార్గంలో ఒక చోట నిద్ర వచ్చినప్పుడు అక్కడ పడుకుంటాడు. ఆ పడుకున్నప్పుడు దేవుని యొక్క దర్శనాన్ని చూస్తాడు. అప్పుడు ఆ స్థలానికి బేతేల్ అనే పేరు పెడతాడు. మళ్ళా ఉదయం లేచి తన మామ ఊరికి వెళ్తాడు. ఆ యొక్క 7 సంవత్సరాలు కొలువు చేస్తాడు. ఒక భార్యను సంపాదించుకుంటాడు. అయితే మరలా 7 సంవత్సరాలు కొలువు చేసి ఇంకొక భార్యను సంపాదించుకుంటాడు. ఆ రీతిగా 21 సంవత్సరాలు పనిచేసి తన మామ ఇంటిలో ఆ యొక్క 2 భార్యల్ని, 2 దాసీలను, అంతేకాకుండా 12 మంది కుమారులను, ఒక కుమార్తె దీనాను, అంతేకాకుండా మామ కంటే ఎంతో గొప్ప ఆస్తిని సంపాదించుకుంటాడట. సంపాదించుకొని ఇప్పుడు మరలా తన తండ్రి ఊరికి అతడు బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు అప్పుడు తన అన్న గుర్తొస్తాడు. అయ్యో, నేను ఇప్పుడు నా ఊరికి వెళ్తే ఆ యొక్క నా అన్న ఏం చేస్తాడు, నా అన్న నన్ను ఏమంటాడు, ఎందుకంటే నేను అన్నని మోసం చేశాను కదా అని అనుకుంటూ ఉంటాడనమాట. ఆ సందర్భంలో ఈ మాట చెప్తున్నాడు. చూడండి, 11వ వచనంలో, నా సహోదరుడైన ఏశావు చేతిలో నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని
నన్ను చంపునేమో అని భయపడుచున్నాను అంటున్నాడు. చూడండి, అయితే నా అన్న అయిన ఏశావు చేతిలో నుంచి నన్ను విడిపించని దేవుణ్ణి అడుగుతున్నాడు. ఎందుకంటే అతడు వచ్చి నన్ను, నా పిల్లల్ని, నా భార్యల్ని అంతే కూడా అందరినీ కూడా నాశనం చేస్తాడు, చంపేస్తాడు అని ఆ యొక్క యాకోబు ప్రాణ భయంతో ఉన్నట్లుగా ఇక్కడ చూస్తున్నాం. నిజంగా యాకోబు జీవితంలో ఎంతో గొప్ప ఆస్తిని సంపాదించుకున్నాడు. కానీ అతనిలో ఏముంది? భయం ఉంది. అతనిలో ఏముంది? ఈ దినాల్లో కూడా ఎంతో మంది భయంతో జీవిస్తూ ఉన్నారు. కరోనా భయంతో జీవిస్తూ ఉన్నారు. ఏమైపోతుందో అని అనుకుంటూ ఉన్నారు. నేనేమైపోతానో. చూడండి ఎంత భయమో. ఎక్కడికి బయటికి వెళ్ళాలన్న భయమే, ఇతరులతో షేకెన్ తీసుకోవాలన్న భయమే, ఏదైనా కొనుక్కొని తిందామన్న భయమే, వండుకొని తిందామన్న భయమే, ఎవరైనా అంటే కలిసిమెలిసి తిరుగుదామన్నా కూడా భయమే, మాట్లాడుకుందామన్నా కూడా భయమే. చూడండి, కొంతమంది చెప్తున్నారు ఇంట్లో కూడా డిస్టెన్స్ పాటించండి అంటున్నారు. అంటే ఇంట్లో కూడా దూరం మెయింటైన్ చేయండి అంటున్నారు. చూడండి ఎంత భయం. లోకం అంతా కూడా ఎట్లా ఉంది? భయంతో. ఇక్కడ కూడా యాకోబు భయంతో జీవిస్తున్నాడు. ఎంతో ఆస్తి ఉంది, 21 సంవత్సరాలు కష్టపడ్డాడు, ఎంతో ఆస్తిని సంపాదించుకున్నాడు. కానీ అతను భయపడుతూ ఉన్నాడు. చూడండి 12వ వచనంలో ఏమంటున్నాడు యాకోబు? దేవా, నేను నీకు తోడై ఉండి నిక్షేమంగా మేలు చేయించు విస్తారమవుట వల్ల లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానం విస్తరింపజేస్తానని సెలవిచ్చావు కదా, మరి నాకేమో భయం ఉంది, ఎట్లా దేవా అని అడుగుతా ఉన్నాడు. నిజంగా యాకోబు భయంతో జీవిస్తూ ఉన్నాడు. ఎందుకు భయం? చూడండి, చాలా మంది ఎందుకు భయపడుతున్నారు? మొట్టమొదటిగా ఒక భయం ఉంది మనిషిలో. దేన్ని బట్టి అతనిలో భయం వచ్చేసిందంటే కీర్తనలు 4వ అధ్యాయం, కీర్తనలు 4వ కీర్తన 4వ వచనం చదవండి ఒకసారి. కీర్తనలు 4. ఏమంటున్నాడు? భయం ఎందుకు కలిగింది అంటే పాపం వల్ల భయం కలిగింది. మనిషి పాపం వల్ల ఏం కలిగింది? భయం. అందుకనే మనిషి భయపడుతున్నాడు. ప్రాణ భయం ఎక్కువ. చచ్చిపోతామనేమో అనే భయం. అందరికి బ్రతకాలని ఉంటుంది కదా. అయితే మనిషి, దేవుడు అంటున్నాడు కీర్తనలో, ఏమంటున్నాడు? భయం నుండి పాపం చేయకుడి. ఎప్పుడైతే మనం పాపాన్ని విడిచిపెడతామో అప్పుడు మనలో భయం ఉండదు. ఎప్పుడైతే దేవుడు మనల్ని రక్షిస్తాడో మనకి ఏం భయము ఉండదు. చూడండి, పౌలు అంటాడు, నా మట్టుకు బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అంటున్నాడు. అంటే అతనిలో ఏం లేదు? భయము లేదు. బ్రతుకుతే నేను దేవుని కోసం బ్రతుకుతాను, చనిపోతే ఆయన దగ్గరికి వెళ్తాను. అతనిలో భయం లేదు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? మనకి ఇప్పుడు భయం ఉంది. అయితే కీర్తనకారుడు అంటున్నాడు, భయము నుండి పాపము చేయదండి, పాపాన్ని విడిచిపెట్టండి. సామెతల్లో కూడా ఒక మాట రాయబడింది, యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహానికి ఆరోగ్యం, నీ ఎముకలకి సత్తువ. పాపాన్ని విడిచిపెట్టాలి, అప్పుడే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, శక్తి కలిగి ఉంటావు, బలం కలిగి ఉంటావు. పాపం ఉన్నంత కాలం మనలో భయం ఉంటుంది. తప్పు ఉన్నంత కాలం మనలో భయంతో జీవిస్తాం. తప్పును విడిచిపెడితే మనలో భయము ఉండదు. దేవుడు కూడా భయపడొద్దు అంటున్నాడు. చూడండి, ఆదికాండం 26వ అధ్యాయము 24వ వచనం చదవండి. త్వరగా ఒక 4 వచనాలు చూసుకొని మనం ముగించుకుంటాం. ఆదికాండం 26వ అధ్యాయంలో 24వ వచనం. చూడండి ఏమంటున్నాడు? నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడయ్యున్నాను కనుక భయపడొద్దు అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడు? దేవుడు మనతో భయపడొద్దు, నేను నీకు తోడయ్యున్నాను. భయపడొద్దు. యెషయా గ్రంథంలో కూడా ఏమన్నాడంటే భయపడొద్దు, నేను నీకు తోడయ్యున్నాను, నువ్వు నా సొత్తు,
చూడండి ఆ మాట చదువు ఒకసారి. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. యాకోబుతో దేవుడు చెప్తున్న మాట. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడొద్దు. హల్లెలూయా. ఎంత గొప్ప మాట. యెషయా గ్రంథము ప్రవచన గ్రంథము. కాబట్టి ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. అయితే యాకోబు ఎవరితో చెప్తున్నాడు? ఇప్పుడు యాకోబుతో చెప్తున్నాడు. యాకోబు భయపడుతున్నాడు, ప్రాణభయం ఉంది అతనిలో. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు. అంటే యాకోబుకు మరొక పేరేం పేరు? ఇశ్రాయేలు. ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిస్తున్నాడు. ఏమని? నేను నిన్ను విమోచించి ఉన్నాను. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? నేను నిన్ను విమోచించి ఉన్నాను. దేవుడు మనల్ని ఏం చేశాడు? విమోచించి ఉన్నాడు. ఐదవ వచనం చదవండి ఒకసారి. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నాను. భయపడుతున్నారా? భయపడొద్దండి, నేను నీకు తోడై ఉన్నాను దేవుడు అంటున్నాడు. దేవుడు మనతో చెప్తున్న మాట. చాలా మంది ప్రాణభయంతో జీవిస్తున్నారు. ఎన్ని ఉన్నా, ఆస్తి ఉన్నా, అంతస్తులున్నా, ఇండ్లు ఉన్నా, బంగారు ఉన్నా, వెండి ఉన్నా, పొలాలు ఉన్నా, ధాన్యం ఉన్నా, ఎన్ని ఉన్నా కూడా మనుషులో ఏముంది? భయం ఉంది. ఒక పక్క భయంతో జీవిస్తున్నాడు. పైకి బాగానే జీవిస్తున్నట్లుగా ఉన్నారు, కానీ మనుషులు ఏముంది? హృదయంలో ఏముంది? భయం ఉంది. యాకోబు కూడా ఎంతో సంపాదించుకున్నాడు, ఎంతో ఆస్తిని విస్తారంగా సంపాదించుకున్నాడు. 3 గుంపులు చేశాడు. మొదటి గుంపుని అన్నకి ఇచ్చేస్తాడు, దాసీలను ఇచ్చేస్తాడు. తర్వాత పశువుల్ని, మందల్ని ఇచ్చేస్తాడు, పని వాళ్ళని ఇచ్చేస్తా. ఎంతో మంది పని వాళ్ళని సంపాదించుకున్నాడు. అవన్నీ కూడా ఏశావుకు బహుమానం. అంటే బహుమానం ఇస్తే ఎవరికైనా సంతోషం కదా. సామెతల్లో ఒక మాట రాయింది, సాటుకి ఇచ్చిన బహుమానం ఏం చేస్తుందంట? కోపాన్ని తగ్గిస్తుందంట. సాటికి ఇచ్చిన బహుమానం కోపాన్ని తగ్గిస్తుందంట. అట్లనే అయితే యాకోబు అన్న కోసం ఎంతో ఆస్తిని ముందు పంపించాడు. ఇదంతా కూడా మా అన్నకి ఇవ్వండి, ఎవరికైనా చెప్తే నీకే అని చెప్పండి అన్నాడు. రెండో గుంపు ఎవరంటే ఆ భార్యలు, పిల్లలు, మళ్ళా ఆస్తి. ఫస్ట్ అన్నకే ఆస్తి తనకుండే దాంట్లో, మళ్ళీ రెండో గుంపు వాళ్ళు, మూడో గుంపు ఒక్కడే మిగిలిపోయినాడు. అంత ఉన్న తన జీవితంలో ఒక్కడే మిగిలిపోయాడు యాకోబు. ఇప్పుడు ఒక్కడే ప్రాణభయంతో దేవుని సన్నిధికి వెళ్ళాడు. దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని దగ్గర గోజాడుతూ ఉన్నాడు, దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు, రీతిగా దేవుని ప్రార్థిస్తున్నాడు. అందుకనే యాకోబు దేవుని యొక్క పాదాలు పట్టుకున్నాడు. అయితే దేవుడు ఏమన్నాడు? తెల్లవారుతుంది కాబట్టి దేవుడు ఏమన్నా, నన్ను విడిచిపెట్టన్నాడు. నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడువనన్నా. ఒకవేళ దేవుడు అనొచ్చు ఏమని, యాకోబు ఇంతగా నేను ఆస్తి అంతస్తులు అన్ని కూడా నీకు ఇచ్చాను కదా, మరి మళ్ళా నన్ను ఆశీర్వదించాలని అడుగుతున్నావు. ఎందుకంటే అతనిలో భయం, అతనిలో ఏముంది? భయం. ప్రభు ఎంత ఉన్నా కూడా ఏం చేయనిక నాలో ఏముంది? భయం ఉంది. అందుకనే నాకు ఆశీర్వాదం కావాలి, నాకు ఆయుష్ కావాలి, నేను బ్రతకాలి. కానీ అందుకోసమే ఈ యెషయా గ్రంథంలో 43వ అధ్యాయంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అయితే యాకోబు, నిన్ను సృష్టించిన వాడవు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడవు యెహోవా, ఇలాగు సెలవించుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నీవు నా సొత్తు, భయపడకము, నేను నీకు తోడై ఉన్నానని దేవుడు యాకోబుతో చెప్తా ఉన్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనతో చెప్తున్నాడు, భయపడొద్దండి. అంతేకాకుండా భయం దేని బట్టి వచ్చింది? పాపాన్ని బట్టి. ఎందుకంటే పాపం బట్టి మనిషి చనిపోయి ఎక్కడికి వెళ్తున్నాడు? నరకానికి వెళ్తున్నాడు. అందుకనే నరకం నుంచి తప్పించబడాలంటే భయం కలిగి పాపాన్ని విడిచిపెట్టి
మనము ఈ లోకంలో దేవునికి ఇష్టకరంగా జీవించాలి. అందుకని చూడండి, ఒక మాట చూద్దాం. యోవేలు గ్రంథంలో 2:21 వచనం చదవండి ఒకసారి. ఇంకొక 2 వచనాలు తీసుకుందాం. యోవేలు గ్రంథం 2:21 వచనం చదవండి. ఏమంటున్నాడు? యోవేలు గ్రంథంలో ప్రవచన వాక్యం ఇది. ఏమంటున్నాడు? దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము. దేవుడు అంటున్న మాట ఇది. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయి. భయపడొద్దు. నిజంగా దేవుని వైపు చూసినట్లయితే మనకు భయము ఉండదు. భయము నుండి పాపాన్ని విడిచిపెట్టినట్లయితే భయము ఉండదు. భయం ఎన్నో రకాలు. ప్రాణ భయము కదా, లేకపోతే ఏమో జరిగిపోతుందేమో అనే ఒక భయము, నష్టపోతానేమో అని ఒక భయము, లేకపోతే రోగం వచ్చిందనుకో ఇది బాగైతుంది లేదనే ఒక భయము. అది రకరకాల భయాలతో జీవిస్తున్నారు కదా. దేవుని వాక్యంలో దేవుడు అంట 365 సార్లు భయపడొద్దంట అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. 365 సార్లు అంటే రోజు కూడా దేవుడు ఏమంటున్నాడు? భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను. భయపడొద్దు, నీవు నా సొత్తు, ధైర్యంగా ఉండవు, నిబ్బరంగా ఉండవు అని దేవుడు మనల్ని ప్రతిరోజు కూడా ఆదరిస్తున్నాడు. దేవుని వాక్యం మనల్ని ఆదరిస్తుంది. దేవుని వాక్యం నెమ్మదిస్తుంది. దేవుని వాక్యం మనల్ని సంతోషంగా నడిపిస్తుంది. అంతేకాకుండా జకర్యా గ్రంథంలో ఒక మాట చూద్దాం. 8:13 జకర్యా గ్రంథం. యూదా వారలారా, ఇశ్రాయేలు వారలారా, మీరు అన్యజనులతో ఎలాగూ శాపాస్పదముగా ఉంటిరో అలాగే మీరు ఆస్పదమగునట్లు నేను మిమ్మల్ని రక్షిస్తాను. గాయపడక ధైర్యం తెచ్చుకోండి. చూడండి, ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు ఏమని? మీరు అన్యజనుల్లో శాపాదాస్పదముగా ఉన్నారు, అంటే శాపంతో ఉన్నారు. అయితే ఇప్పుడు దాన్ని ఆశీర్వాదకరంగా నేను మారుస్తాను. ఇప్పుడు నేను మిమ్మల్ని ఆశీర్వాదాస్పదంగా మారుస్తాను, కాబట్టి మీరు భయపడొద్దండి అంటున్నాడు. దేవుడు మిమ్మల్ని ఏం చేస్తానంటున్నాడు? ఆశీర్వదిస్తాను అన్ని విషయాల్లో అంటున్నాడు. అందుకని మనం భయపడాల్సిన అవసరం లేదు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక చివరిగా 2:15 వచనం చదవండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:15 వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసం గల వారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గల వారిని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతా మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గల వారైనందున, అంటే ఎవరు? మనం ఏమై ఉన్నాము? రక్త మాంసము గల వారమై ఉన్నాం. రక్త మాంసాల్లో జీవిస్తున్నాం. అందుకనే భయంతో జీవిస్తున్నాం, చచ్చిపోకూడదు అని, బ్రతకాలి అని. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసం గల వారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గల వారిని. మరణం యొక్క బలం అంటే మరణం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. కానీ సైతాన్ ఏం చేస్తున్నాడు? నిన్ను భయపెడుతున్నాడు. నిన్ను ఏం చేస్తున్నాడు? భయపెడుతున్నాడు. సైతాన్ ఎప్పుడు నిన్ను భయపడతాడో తప్ప వాడు ఏం నిన్ను చేయలేడు అసలు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? మరణం యొక్క బలము గలవాని, అనగా అపవాదిని. ఇక్కడ ఏమంటున్నాడు? అపవాది అనే మాట కింద సాతానుని మరణం ద్వారా నశింపజేయడం. అంటే మరణం ద్వారా సైతాన్ని ఏం చేస్తున్నాడు అంటే, యేసుక్రీస్తు వారు ఎందుకోసం చనిపోయారు? సాతానుని నశింపజేయటానికి, మరణాన్ని తీసివేయటానికి, మరణ భయాన్ని విడిపించటానికి. అందుకనే అంటున్నాడు కదా కొరింథీయులకు రాసిన పత్రికలో, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయము ఎక్కడ? యేసయ్య మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే మరణము ద్వారా నశింపజేయటం, అంటే మరణం యొక్క బలము గల వారిని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకు
జీవితకాలం అంతా, అంటే మనిషి జీవితకాలం అంతా మరణ భయం చేత జీవిస్తాడు. మరణ భయంతో ఉన్నాడు జీవితకాలం అంతా, పుట్టినప్పటి నుంచి కదా, పెరుగుతూ చచ్చేంత వరకు కూడా ఏ భయంతో ఉంటుంది? ఓ పక్క మరణ భయంతోనే ఉంటుంది. అయితే మరణ భయంతో దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి యేసుక్రీస్తు వారు కూడా ఏమైనారు? రక్త మాంసములలో పాలివారు. అందుకని యేసు ప్రభు వారు శారీరకంగా, అంటే శరీరంతో ఈ లోకంలో జన్మించారు. ఆత్మ అయిన దేవుడు, పరలోకంలో ఉన్న దేవుడు, వాక్యమైన దేవుడు శరీరధారి ఈ లోకానికి వచ్చి మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని, భయాలతో జీవిస్తున్నటువంటి వారిని భయాల నుంచి విడిపించడానికి, వారికి ధైర్యం ఇవ్వటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. అందుకనే మనం భయపడాల్సిన అవసరం లేదు. అందుకనే యాకోబు, భయపడకు, నేను నీకు తోడై ఉన్నానని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. కాబట్టి మనం కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఒకరి భయం ఉందా? మనలో ఉన్న తప్పిదాన్ని బట్టి భయంతో ఉన్నాం. మనలో ఏ తప్పిదం లేకపోతే పౌలులాగా ఏమంటాం? నా మట్టుకు బ్రతుకుట క్రీస్తు, చావైతే హల్లెలూయా చెప్దాం ఒకసారి. నా మట్టుకు బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. నిజంగా చెప్తున్నారా? భయపడవద్దు. భయం ఉందా? క్షమాపణ కోరుకుందాం. మనలో ఉండే దేవునికి ఇష్టమైన తప్పిదాన్ని ఒప్పుకొని విడిచిపెడదాం. మనం దేని కూడా భయపడదు. దేని కూడా భయపడదు. నేను కూడా దేనికి భయపడకూడదు అనుకుంటాను, కానీ ప్రజలే చుట్టుముట్టున్న వాళ్ళు ఏమంటారు? భయపెడుతూ ఉంటారు. ఏం చేస్తుంటారు మనుషులు? అందరు భయపెట్టేతోళ్ళే. డాక్టరు భయపెడతాడు, భర్త భయపెడతాడు, భార్య భయపెడతాడు, ఇళ్ళను భయపెడతారు, చుట్టుముట్టున్న భయపెడతారు. కానీ దేవుడు అంటున్నాడు భయపడొద్దు అంటున్నాడు. ఎందుకంటే ఆయన నశింప చేయుటకు, మరణం నుంచి తప్పించడానికి ఆయన శక్తిమంతుడు. ఆయన చెప్తే ఇంకా భయపడాలా? మనం భయపడాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన చెప్తున్నాడు భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నాను. కాబట్టి ధైర్యంతో జీవితం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఒకవేళ మనలో తప్పిదం ఉన్నట్లయితే కీర్తన 4వ కీర్తన 4వ వచనంలో సెలవిచ్చినట్టుగా భయం నుండి పాపం చేయకుడి. ఆ యొక్క సామెతలు 3వ అధ్యాయంలో సెలవించినట్లుగా యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టు. అప్పుడు నీ దేహానికి ఆరోగ్యం, నీ కలిగినట్టుగా. క్షమాపణ కోరుకుందామా? క్షమాపణ కోరుకుందామా? దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో భూషణమైన ప్రార్థన చేస్తాం. వాక్యం ఆయన పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు మీ సన్నిధిలో ఆయన మమ్మల్ని కనిపించి ఆయన మీరు శుద్ధించి ఆరాధించే వాక్యాన్ని దయచేస్తా. అంతేకాకుండా ప్రభువా, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడకండి. యాకోబు తన యొక్క జీవితంలో ఎంతో ఆస్తిని సంపాదించుకున్నప్పటికీ, భార్య పిల్లల్ని సంపాదించుకున్నప్పటికీ నైనా ప్రాణ భయంతోనైనా, తన అన్న చంపుతారనే భయంతోనైనా ఆయన ఉన్నప్పుడు తండ్రి, నీకు మొరపెట్టినప్పుడు ఆయన యాకోబు భయపడకము, నేను నీకు తోడై ఉన్నానని సెలవించిన దేవా, నేను నిన్ను విమోచించున్నానని సెలవించిన దేవా, మీకు స్తోత్రాలు నాయన. నిజంగా ప్రభు మా జీవితాల్లో కూడా నాయన ఈ కరోనా లాక్డౌన్ వల్ల ఆయన ఎంతో భయంతో భయభ్రాంతులతోనైనా జీవిస్తూ ఉన్నాం తండ్రి. మీ వాక్యం ద్వారా మీరు ధైర్యపరుస్తున్నారు తండ్రి. అంతేకాకుండా మీ వాక్యంలో ప్రభువా
కీర్తన 4:4 సెలవించినట్లుగా భయం నుండి పాపం చేయకుడి అంటున్నారు. అంతేకాకుండా సామెతలో సెలవించినట్లుగా యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టు, అప్పుడు నీ దేహంలో ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువాన్ని సెలవించినారు. తండ్రి మీకు స్తోత్రాలు. ఈ లోకంలో ప్రభువా నాయన భయం కలిగినప్పుడు నాయన నీ వైపు చూసినప్పుడు నాయన మీరు ధైర్యపరుస్తున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. ఆయన యోవేలు గ్రంథంలో దేశమా భయపడక గంతులు వేయమని సెలవించినారు తండ్రి. అయ్యా మీరు ఇచ్చిన ఆదరణను బట్టి నాయన మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చినటువంటి ధైర్యాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. నిజంగా ప్రభా మరణ భయం చేసి దాస్యములకు లోబడ్డ వారిని నైనా విడిపించడానికైనా నీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని రక్త మాంసాలతో ఈ లోకంలో నాయన జన్మింపజేసి మా కొరకు 33 సంవత్సరాలు జీవించి ఆయన శిలోను మీద చనిపోయి ఆయన ఆ యొక్క రక్తాన్ని కార్చి తండ్రి ఆ రక్తం చేత మా ప్రతి పాపాన్ని కడిగి నాయన ఆ యొక్క సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచి మాకు మరణ భయం లేకుండా ప్రాణ భయం లేకుండా ఈ లోకంలో ఏ భయం లేకుండా మమ్మలను నాయన మీరు ధైర్యపరుస్తూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. పౌరులంతగా నా బ్రతుకు తగ్గిస్తూ చావైతే లాభం అంటున్నారు. అవుతుంది ఒకవేళ బ్రతుకుతే మేము ఈ లోకంలో నీ మహిమ కోసం అయినా బ్రతుకులాగా ఆయన ఒకవేళ చనిపోయినట్లయితే మేము ఇంత రాజ్యంలో చేరులాగా మీరే మాకు సహాయం చేయండి. నిన్న మాటలు వ్యర్థంగా పోనీయకుండా ప్రతి ఒక్కరి హృదయాలు నాటుకొని ప్రతిరోజు కూడా ధైర్యంతో నైనా ఉత్సాహంతో నైనా నిరీక్షణ విశ్వాసంతో జీవించాలన్న సహాయం చేసి నేను మహిమ పొందుతున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు వారి కృపను పరిశుద్ధాత్మ యొక్క నిన్న సహవాసం సంఘానికి నీ పరిచయ కృతజ్ఞతలకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ నీ రాకడ పర్యంతము తోడై నీవే నడిపించును గాక. అందరికి వందనాలమ్మా. 20 సంఘస్థులకు కూడా వందనాలు.